నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని చెప్పారు మంత్రి బాకిటి శ్రీహరి. మక్తల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన కోర్టును ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ గతంలో ముక్తల్ నియోజకవర్గ ప్రజల కోర్టుకు వెళ్లాలంటే దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణపేటకు వెళ్లేవారని చెప్పారు. ఇక ముక్తల్లో కోర్టు నిర్మాణంలో ముక్తల్ ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని అడిగిన వెంటనే కోర్టు మంజూరు చేయించినందుకు కూడా మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार जोहार, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार जोहार, కొనసాగిద్దాం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం. ఏమైంది సూర్య గొంతులు హక్కు ఇది ఎవరిచ్చేది కాదు. మనకు హక్కులు సాధించుకోవడం సులభమైన హక్కులు సాధించుకున్న మక్తల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నారాయణపేట కోర్టుకు పోయే ప్రతి వ్యక్తికి కూడా ఆ కోర్టు కొద్ది ముందు రండి సైడ్ చేయండి. ఒకటి గౌడ ముందలకి రాయకోటి గౌడ ముందలకి ఎక్కువ విషయాలు జోలిపోకుండా మక్తల్కి కోర్టు కావాలా. 75 ఏళ్ల భారతదేశం చరిత్రలో రాజ్యాంగం రచించుకున్న తర్వాత రాజ్యాంగ మక్తల్కి రావాల్సింది. ఇది మక్తల హక్కు, ఇది ఎవరిచ్చేది కాదు. మనకు హక్కులు సాధించుకోవడంలో విఫలమైన ఈ రోజు మన హక్కులు సాధించుకున్నాం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే రాసి ఉంది. ఆయన రాజ్యాంగం రాసిండు చిన్న రాష్ట్రాలు కావాలి, ఆయన రాజ్యాంగం రాసిండు అందరికి సుపరిపాలన జరగాలి. ఆ సుపరిపాలన జరగాలంటే ఇలాంటి కోర్టులు కూడా హెడ్ క్వార్టర్లలో 5-6 మండలాల కోర్టు ఉండాలి. ఇన్ని ఏళ్ళు మనకి ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. చేగుంట, అయినాపూర్, కుసుమూర్తి, తంగిడికి, వాసునగర్, గుడబెల్లూరు, కున్సి, ఆలంపల్లి ఇవన్నీ కూడా గ్రామాలకి కోర్టుకి రావాలంటే ఆ నుంచి వాళ్ళ గేటుకి రావాలి, గేటుకి ఇందుకూరు రావాలి, ఇందుకూరుకి మాందూరు రావాలి, ఆ నుంచి మక్తల్ రావాలి, మక్తల్కి పేటకు పోవాలి, పేటకి కోర్టు పోవాలి. అప్పటిదాకా జడ్జి పిలుస్తుంటే డేట్ ఇస్తుంటే 4,000 వారెంట్ ఇష్యూ చేస్తుండే. కానీ ఇప్పుడు అది ప్రయాసాలతో కూడుకున్నది. ఒక 100 రూపాయలు 200 రూపాయల ఖర్చుతో కూడుకున్నది. ఈ హక్కుని ఈ రోజు మక్తల్ సాధించుకుంది, వాక్యం సాధించుకోలేదు. మక్తల్ హక్కు అనేది తెలిపిండు అంతే, సాధించుకున్నది మక్తల్ ప్రజలు అన్న విషయాన్ని మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నారు. మన నీళ్లు మనకు హక్కు, మన ఉద్యోగాలు మనకు హక్కు, మనని మనం పరిపాలించుకోవడం కూడా మన హక్కు. అదే అంబేద్కర్ గారు చెప్పింది. ఇంకోరి చేతిలో పరిపాలనంటే ఆ రోజు బ్రిటిష్ దేశంలో, భారతదేశంలో ఆ నిజాం పరిపాలన మనం బతికిన విధానం, ఈ రోజు కూడా పరాయి చేత బతుకుతున్న విధానం. ఈ రోజు కూడా స్వతంత్రం వచ్చింది, ఈ రోజు కూడా మన చేతికి అధికారం వచ్చింది, ఈ రోజు కూడా మన ప్రాంతాన్ని బాగు చేయడానికి అవకాశం వచ్చింది. కాబట్టి సోదరులారా, ఇది విస్మరించొద్దు. మక్తల్ అస్తిత్వాన్ని ఎవరు కూడా చెడిపోద్దు. మక్తల్ దానంతకదే స్వేచ్ఛా జీవి. మక్తల్ ఇన్ని రోజులు పరాయి పాలనలో కాళ్ళ కింద తొక్కివేయబడింది, అభివృద్ధికి వెనుకకి నెట్టివేయబడింది. కానీ ఈ రోజు అందరి అభివృద్ధి చెబుతున్న కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాల సరసన ఈ రోజు మక్తల్ ఉంది. గర్వంగా చెప్పుకోవాలి మక్తల్ వాసులను గుర్తుపెట్టుకుంటున్నారు. కాబట్టి కోర్టు అనేది మన హక్కు. కాబట్టి ఈ హక్కుని మనం ఈ రోజు సాధించుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా హక్కుతో సాధించుకుందాం. అందరం ఏకమైదాం, మన వెనుకబడితనాన్ని పోగొడదాం, మన భక్తుల్ని బాగు చేసుకుందాం. ఇదే మన ప్రతిజ్ఞగా తీసుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారి ముందర ఆయన రాజ్యాంగం పట్ల కోర్టు మన ముందుకు వచ్చింది. కాబట్టి కృతజ్ఞతలు అంబేద్కర్ గారికి. అంతే ముఖ్యంగా ఈ కోర్టు కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి కోర్టు కావాలి అని అడగంగానే
బిల్డింగ్ లేదంటే బిల్డింగ్ ఎందుకు నేనున్న ఎమ్మెల్యే క్వార్టర్ ఇస్తా అంటే ఆయన ఒక నిమిషం ఆశ్చర్యపోయాడు. ఆ విధంగా మనకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మన ప్రాంతంలో వెనుకబడతామని పోవడానికి కోర్టు తెచ్చుకున్నాం. కాబట్టి ఇది మక్తల్ హక్కుగా భావించాల్సింది కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్.